మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. మీరెప్పుడైనా సర్వపిండి తిన్నారా? నేనైతే ఫస్ట్ టైం తింటున్నానండి. నిన్న అనుకోకుండా ఇంట్లో సొరకాయ ఉంటే సర్వపిండి ఎలా చేస్తారనేది చాలా వీడియోస్‌తో చూశాను. కానీ నేను చేయలేదు. చేసుకొని తిందామని ఆశ అయితే పుట్టేసింది. ఇంకా ఆ తర్వాత బియ్యం అయితే కడిగి ఎండకు ఆరబోసి ఆ తర్వాత మిషన్‌కి వెళ్ళి పిండైతే పట్టించుకొనొచ్చాను. నాకు ఏదైనా కానీ పచ్చిగా కడుక్కోకుండా అలాగే చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి. ప్రతి ఒక్కటి కడుక్కొని, సెరుక్కొని వాడుకుంటానే ఉంటాను. ఇంక కడిగేసి పిండి పట్టించుకొనొచ్చి సర్వపిండి చేయడానికైతే స్టార్ట్ చేస్తున్నానండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి. నేను ఇంత టేస్టీగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఇంక పిండి పట్టించుకొని వచ్చిన తర్వాత ఒక కప్పు బియ్యం పిండిలోకి ఒక సొరకాయ అయితే తీసుకున్నాను, మామూలు మీడియం సైజు. ఇంకా ఆ సొరకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అందులోకి కొద్దిగా నువ్వులండి. ఇంకా ఏమన్నా మిస్ అయినాయేమో నాకైతే తెలీదు. ఇంకా నువ్వులు, అలాగే శనగపప్పు, ఉప్పు, అలాగే శనగపప్పు అండి. శనగపప్పు అంటే మళ్ళీ శనగపప్పు కాదు, ఇది వేరుశనగపప్పు వేయించుకొని వేరుశనగపప్పు అయితే వేసుకున్నాను. ఇంకా అందులో కరివేపాకు, కొత్తిమీర అవన్నీ మిస్ అయిపోయాను, మర్చిపోయాను. ఇంకా అవన్నీ వేసేసి ఇంకా బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఒక పెనం అయితే తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేది మర్చిపోయానండి. ఆయిల్ మధ్యలోకి బొక్కలోకి వేస్తే సరిపోతుందేమో అనుకున్నాను, కానీ దానికి కూడా ఆయిల్ వేయాలనేది తెలీదండి నాకు. ఇంకా అలాగే వేసేసాను, కానీ అవి మాత్రం లేదు. మళ్ళీ నెక్స్ట్ టైం వేసిండేటివైతే బాగా వచ్చాయి. ఏదైనా కానీ ఫస్ట్కే రాదు కదండి. ఒకసారి దాని గురించి మనము అన్నీ మంచిగానే చేసుకొని పోతే దాని డిఫెక్ట్ ఏముందనేది తెలీదు. ఒకసారి ఇలా ప్రాబ్లం ఫేస్ చేసినామంటే దానిలో ఉండే లోటుపాట్లు కూడా తెలుస్తాయి. ఇంకైతే ఫస్ట్ నాకు లోటుపాట్లు తెలుసుకొని ఆ తర్వాత సక్సెస్ అయితే అది ఎప్పటికీ నిలిచిపోతుందండి. ఇంకా ఫస్ట్ అయితే అలా చేసినాను. ఆ తర్వాత కొన్ని అయితే వడలు మాత్రం చేశాను. రెండు టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చేసుకోకపోతే ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి. ఫస్ట్ టైం చేస్తే నేను ఇంతగా చెప్తున్నాను. రోజు చేసుకునే వాళ్ళు ఇంకెంతగా చెప్పాలా దీని గురించి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. సర్వపిండి, వడలు రెండు బాగా నచ్చాయి. ఇంకా దాంట్లోకైతే వంకాయ బజ్జీ చేసింది నిన్న మార్నింగ్. ఇంకా వంకాయ బజ్జీ అద్దుకొని తింటా అంటే చాలా సూపర్ ఉంది. నేనైతే ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ చేయనండి. పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదండి. పిల్లలకే కాదు, మనకు కూడా మంచిది కాదు ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినడము. కానీ ఇలాంటివి ఎప్పుడైనా ఒకసారి చేసి పెడితే పిల్లలు హ్యాపీగా తింటారు కదా, ఎంజాయ్ చేసుకుంటా. వాళ్ళకి నచ్చేటివి కూడా అప్పుడప్పుడు చేసి పెట్టాల్సిందే కదా. అమ్మలుగా అది వాళ్ళ సంతోషమే మనకు ముఖ్యము. ఇంకా బబ్లుకి అయితే కూడా వంకాయ బజ్జీ వద్దంటండి. వానికైతే పెరుగు వేసుకొని అందులోకి శనగిత్తనాల పొడి వేసుకొని అయితే తింటున్నాడు. నాకైతే వంకాయ బజ్జీలకి చాలా బాగా నచ్చేసింది. మీరు ఎప్పుడైనా సర్వపిండి తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.